మై ఛానల్ శ్రీ తులసి హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. సో నేనైతే చాలా బాగున్నానండి. సో మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి బుధవారం అండి. అండ్ ఈరోజు నేను పెట్టబోయే వీడియో గురించి వచ్చేసి నిన్న మంగళవారం కదండి. సో మంగళవారం పొద్దున్న నుంచి నేను సాయంత్రం వరకు ఏమేమి చేశాను అనేది మీకు ఈ వీడియోలో నేను షూట్ చేశాను అనమాట. అది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మొత్తం షూట్ చేయలేదండి, అక్కడక్కడ షూట్ చేశాను. సో మొత్తం షూట్ చేసిన మీకు ఈ వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది కదా, చూడడానికి కూడా బోరింగ్గా ఉంటుంది. ప్లస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ బ్లాగ్తో పాటు మేము ఇక్కడ నిన్న వచ్చేసి ఒక టెంపుల్కి వెళ్ళామండి. ఆ టెంపుల్ చూడడానికి చిన్నగా సింపుల్గా ఉండొచ్చు, బట్ ఆ టెంపుల్ వచ్చేసి చాలా పవర్ఫుల్ అండి. సో ఆ టెంపుల్ గురించి కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మరి ఇంకా లేట్ ఎందుకండి, సో వీడియో చూసేద్దాం ఇంకా. సో వీడియో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో నా వీడియో వచ్చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మార్నింగ్ వచ్చేసి 8 అవుతుందండి. సో ఆ టైంలో నేను వచ్చేసి ఇంట్లో పూజ చేసుకున్నాను అనమాట. సో పూజ చేసుకుని టెంపుల్కి వెళ్దాంలే అనేసి పూజ చేసేసుకున్నాను. నార్మల్ పూజనే, దీపారాధన డైలీ పూజ అంతే. గుడికి వచ్చేసి అన్నీ సర్దేసుకున్నానండి అక్కడ. సో నెక్స్ట్ చూడండి టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇక్కడ. సో చూడండి, సో చూడడానికి సింపుల్గా ఉండొచ్చు, బట్ చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారనమాట. సో అక్కడ చూడండి కనిపిస్తుందండి పుట్ట అక్కడ. సో ఆ పుట్టలో వచ్చేసి నిజంగానే స్వామివారు ఉన్నారంటే ఖచ్చితంగా అక్కడ వచ్చేసి స్వామివారు ఉన్నారంట. మేము అక్కడ తెలుసుకున్నాం గుళ్ళో కూడా. సో ప్రతిరోజు నైట్ వచ్చేసి స్వామివారు బయటకు వచ్చేసి అక్కడ పైన పుట్ట పైన ఒక గిన్నె పెట్టింటారనమాట మట్టిది. ఆ గిన్నెలో పాలు పోస్తే ఆ పాలు వచ్చేసి తాగేసి వెళ్ళిపోతారంట. అక్కడ గుళ్ళో ఆ ప్రిమిసెస్లో కూడా ఎవరు చుట్టుపక్కల ఎవరు ఉండారండి. అక్కడ పైన కనిపిస్తుంటుంది మీకు ఈ గిన్నె, చూస్తున్నారండి. సో ఇంతకుముందు గ్రిల్ ఉండేది కాదంట ఆ పుట్ట చుట్టూ. సో అందరు భక్తులు వచ్చేసి అట్లా పాలు గుడ్లు వేయడం వల్ల అక్కడ స్వామికి ఇబ్బంది అవుతుంది కదా అనేసి అప్పటి నుంచి వాళ్ళు ప్రొటెక్షన్గా గ్రిల్ అయితే కట్టించారు. సో లోపలికైతే ఎవరిని అలౌ చేయరు. ఇక్కడ ఏదైనా పూజ చేసుకోవాలంటే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి కదండి, బయట ఇక్కడే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఈ విగ్రహాలు మాత్రం చేసుకోవాలి, లోపలికి మాత్రం ఎట్టి పరిస్థితులు అలౌ చేయరు. బట్ నేను ఒక్కసారి మాత్రం వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేనైతే వెళ్ళానులేండి లోపలికి. ఒకసారి లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాను. కానీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే నాకు కొంచెం భయంగా అనిపించింది. ఎందుకంటే ఆ పుట్టను చూసే ఎక్కడ బయటకు వస్తాడో స్వామి అన్నట్లే, నిజంగా అట్లే అనిపిస్తుంది అండి అక్కడ చూసినప్పుడు మాత్రం. అట్లా మళ్ళీ నాకు ఇంకా పోను నాకైతే అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం భయం వేసింది. సో నేను కూడా పూజకి ఇక్కడ పూజ అప్పుడప్పుడు వస్తుంటామండి మేము, పూజ చేసుకుందాం అనేసి అన్నీ పూజకి కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాను ఇక్కడ. చూడండి చుట్టూ ప్రొటెక్షన్గా గ్రిల్ ఎట్లా చేశారు. సో ఇంటికి వచ్చేసామండి ఇంకా పూజ చేసుకొని వచ్చేసి దోశ వేసుకుంటున్నాం. టిఫిన్ వచ్చేసి ఇంకక్కడ దోశ పిండి ఆల్రెడీ ఉండిందనమాట. ఇంకా ఆల్రెడీ ఉండింది కదా, అందరూ టైం లేట్ అవుతుంది, తనకి ఆఫీస్కి టైం అవుతుంది కదా అనేసి దోశ పిండి ఉంటే ఇంకా అప్పటికప్పుడు దోశ వేసుకుంటున్నాం. ఇంకా దోశ వేసుకొని చట్నీ వేసేసుకొని తినేసినామండి టిఫిన్ ఆ రోజు పొద్దున. చట్నీ చేశాను, మా హస్బెండ్కి పెడుతున్నాను ఫస్ట్, ఎందుకంటే తనకు టైం అవుతుంది కాబట్టి. సో ఎందుకంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళి రావాలంటే టైం పడుతుంది కదండి. తిని వెళ్ళిపోయినాక వాషింగ్ మిషన్లో బట్టలు వేసి అన్నీ ఆరేస్తానమాట. పైన మా మిద్దె పైన ఆరేసుకోవడానికి పైన ఉందండి. ఇది వచ్చేసి పైన ఒక ఆంటీ ఉంటారని చెప్పాను కదా, పైన పోర్షన్ ఇది, సెకండ్ ఫ్లోర్ ఇది. ఓన్లీ 2 రూమ్స్ ఉంటాయండి అంతే. ఆంటీ చెట్లు చూడండి ఎట్లా పెట్టుకున్నారు, మీకు కూడా చూద్దామనేసి చూపిస్తున్నాను ఇక్కడ. ఆంటీకి చెప్పానమాట, అంటే మీ చెట్లు వీడియో తీస్తున్నాను అని అంటే చెప్పాను. అవునా బాది తులసి అని అయితే అంటున్నారు ఆంటీ అక్కడ. చూడండి అక్కడ మందారం పువ్వు పూసిన చూడండి చిన్నగా అక్కడ, దానికి తులసి ప్లాంట్. ఇక్కడ తమలపాకు చెట్టు అండి ఇది, చూడండి ఎంత బాగా పూస్తుంది కదా. సో నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి కాకరకాయ మిరప్పొడి, దానికి వచ్చేసి ఎల్లిపాయ కారం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నానండి. అందులో వచ్చేసి కొబ్బరి, కారం, ఎల్లిపాయలు, ఉప్పు వేసుకొని పొడి చేసి పెట్టుకున్నాను. కాకరకాయలు వచ్చేసి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అక్కడ. ఫస్ట్ అవన్నీ వచ్చేసి వాటిని డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేశాక మిరప్పొడి అది వేసి కలపాలన్నమాట. సో దానికన్నా ముందు మనం కాకరకాయలు వచ్చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకు వచ్చేసి కాకరకాయకు ఉన్న చేదుతనం కూడా పోతుందండి. అన్నం అక్కడ అయిపోయింది అనేసి చూపిస్తున్నాను మీకు అక్కడ. ఆల్రెడీ సాంబార్కి పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను అక్కడ, చల్లగైంది కాబట్టి తీసి చూపిస్తున్నాను. సో అది కూడా పప్పు రెడీ చేసేసుకుంటే సాంబార్కి రెడీ చేయొచ్చు. ఇంకంతే అండి, పప్పు చట్నీ ఏం చేయలేదు ఇంకా, ఓన్లీ కాకరకాయ మిరప్పొడి
వచ్చేసి సాంబారు. దానికి వచ్చేసి ఒక క్యారెట్, బీన్స్, కరివేపాకు, ఉల్లిగడ్డ, మునక్కాయలు, కొత్తిమీర, టమోటాలు తీసుకున్నానండి. ఒక వంకాయ కూడా తీసుకున్నాను. వంకాయ వచ్చేసి కట్ చేయలేదు, ఎందుకంటే అది కోస్తే చేదు అవుతుంది కదా, చేసేటప్పుడు చేసుకుందాంలే అని కోయలేదు. ఇంకా అన్నం అయిపోయిందండి, ఓన్లీ కాకరకాయ సాంబార్ అయిపోతే సరిపోతుంది. ఇంక అక్కడ చూడండి, నా స్టైల్లో నేను కాకరకాయ మిరప్పొడి ఎట్లా చేస్తాను, ప్లస్ సాంబార్ ఎట్లా చేస్తాను అనేది. సో కాకరకాయ వచ్చేసి హెల్త్ కూడా చాలా మంచిదండి. షుగర్ పేషెంట్స్ కాకరకాయ జ్యూస్ తాగితే కూడా చాలా మంచిదని అంటుంటారు. కాకరకాయ ఇట్లా మిరప్పొడి చేయడం వల్ల మనకి ఒక 3-4 డేస్ 4-5 డేస్ వరకు కూడా అట్లే నిల్వ ఉంటుందన్నమాట. నిల్వ ఉంటుంది. సో మంచిగా సైడ్ డిష్గా కానీ లేదంటే రొట్టెలకు కానీ చాలా బాగుంటుందన్నమాట. అక్కడ వచ్చేసి అవతల సాంబార్కి తిరువాత రెడీ చేద్దామనేసి పెట్టానమాట. బాండి పెట్టేసి ఆయిల్ పోసాను. సో ఈ పక్క వచ్చేసి కాకరకాయలు వచ్చేసి వేయిస్తున్నానండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కాకరకాయ మిరప్పొడి అయితే డెఫినెట్గా బాగుంటుందండి. సో నాది గ్యారంటీ. అది ఎల్లిపాయ కారం కూడా కాకరకాయ మిరప్పొడికే కాకుండా సపరేట్గా కూడా బాగుంటుందండి. ఎల్లిపాయ కారం అనేది మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు కానీ అట్లా ఎల్లిపాయ కారం ఉత్త అన్నం తిన్నా కూడా భలే టేస్ట్ ఉంటుందండి. అసలు ట్రై చేయండి. ఎల్లిపాయ కారం అన్నం ఉప్మాలో కావచ్చు, దేనిలోకైనా సరే బాగుంటుంది. సో అక్కడ వచ్చేసి ఆయిల్ వచ్చేసి హీట్ అయిపోయిందండి. అందులో వచ్చేసి క్యారెట్, ఉల్లిగడ్డలు, మునక్కాయలు, వంకాయలు అన్నీ ఒకటేసారి వేసేస్తాను. ఇంకా ఉడుకుతూ ఉంటాయి ఇంకా అవతల. సో ఈ పక్క వచ్చేసి ఇంకా కాకరకాయలు డీప్ ఫ్రై చేస్తూ ఉన్నాను. డీప్ ఫ్రై చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది కదండి. ఇంకేంటండి ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కదా తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మగ్గాక అందులో వచ్చేసి టమాటాలు యాడ్ చేస్తున్నాను. కానీ సాంబార్లో మునక్కాయ వేస్తే ఆ టేస్ట్ కదండి, మంచిగా ఉంటుంది. సో మన కూరగాయలు తెచ్చుకున్నప్పుడు మునక్కాయ తెచ్చుకున్నాను కదండి. సో అందులో కొన్ని వచ్చేసి ఈరోజు వాడుకుంటున్నాను. కానీ భలే ఫ్రెష్గా ఉన్నాయండి మునక్కాయలు. సో ఇవి కూడా వచ్చేసి రెడీ అవుతూ ఉన్నాయి, ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నాయి. సో అక్కడ ఒక వాయి తీసేసి మళ్ళీ ఇంకొకసారి వేస్తాను కాకరకాయలు. అక్కడ అవన్నీ కూరగాయలను ఉడికేసాయి కాబట్టి అందులోనే చింతపండు పులుసు, కొంచెం వాటర్ వేసేసి ఉప్పు, కారం, పసుపు వచ్చేసి నేను అక్కడే యాడ్ చేస్తున్నాను. సో అట్లా వేయడం వల్ల మనం వేసిన ముక్కలకి ఉప్పు, కారం అనేది బాగా పట్టుకుంటుందండి. సో అందుకనే నేను ఆ స్టేజ్లోనే ఉప్పు, కారం, పసుపు వేసేస్తున్నాను అనమాట. అట్లా వేయడం వల్ల మనం వేసిన మునక్కాయలకు కావచ్చు, వంకాయలకు కావచ్చు, దేనికైనా సరే బాగా పట్టుకుంటాయి. సో అన్నీ వేసేసి కలుపుతున్నాను. ఇంకా అది ఇంకా ఉడికిందంటే నెక్స్ట్ వాటిని వచ్చేసి పప్పులో యాడ్ చేయడమే. సో బాగా అక్కడ మరలుతున్నాయి చూడండి. సో అది వచ్చేసి ఇప్పుడు నేను పప్పులో యాడ్ చేసేస్తున్నాను అంతే. సో ఇంకా దానికి ఉంటుంది కాబట్టి కొంచెం అందులో వాటర్ యాడ్ చేసేసి అందులో వేసేస్తున్నాను అనమాట. సో ఇంకా అవన్నీ వేసాను కాబట్టి కొంచెం కలిపేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ పప్పుకి ఇందాక వేసిన వాటర్కి అదంతా పట్టుకోవాలి కాబట్టి వేసేస్తున్నాను. సో అక్కడ వచ్చేసి సాంబార్ పొడి అండి, అది సాంబార్ పొడి కూడా యాడ్ చేస్తున్నాను. దానికన్నా ముందు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. కానీ ఈ రసము సాంబార్లలో కొత్తిమీర వేస్తేనే ఆ టేస్ట్ వేరండి. కొత్తిమీర, కరివేపాకు ఖచ్చితంగా పడాల్సిందే, ఏది పడినా పడకుండా. సో ఈ సాంబార్లో వచ్చేసి కొంచెం మనం బెల్లం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఒకవేళ బెల్లం లేకుంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. నాకు అక్కడ బెల్లం లేదు కాబట్టి నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి కాకరకాయలన్నీ రెడీ అయిపోయినాయండి. ఇంకా ఆ సాంబార్ కొంచెం మరలితే సరిపోతుంది, అందుకే కొంచెం మూత పెట్టాను అనమాట అక్కడ. సో ఇవన్నీ తీసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఆ వేయించుకున్న కాకరకాయలను వచ్చేసి అందులో వేసేసుకోవాలి. సో ఎల్లిపాయ కారం నేను ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్నాను కదండి అక్కడ, ఆ పొడిని అంతా నేను అందులో వచ్చేసి యాడ్ చేస్తున్నాను. సో మీకు ఈ పొడి ఎక్కువ కావాలంటే పొడి ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే కొంచెం కాకరకాయలతో పాటు కొంచెం మిరప్పొడి ఉంటే బాగుంటుందని కొంతమంది అనుకుంటారు. అట్లా కావాలనుకున్న వాళ్ళు కొంచెం పొడి ఎక్కువగా యాడ్ చేసుకోండి. సో అదంతా వేసిన తర్వాత ఆ పొడి వచ్చేసి కాకరకాయలకి బాగా పట్టేలాగా కలుపుతూ ఉన్నాను అనమాట.
మనం స్టార్టింగ్లో కొంచెం ఆయిల్ వేయడము రీజన్ ఎందుకనంటే మనం వేసిన మిరప్పొడి అనేది కాకరకాయలకి బాగా పట్టుకుంటుందన్నమాట. దానికోసమే కొంచెం ఆయిల్ స్టార్టింగ్లో అట్లా పెట్టేశాను. సో ఇంకా రిమైనింగ్ కూడా వేసేస్తానన్నమాట అంతా. సో మేము కాకరకాయ మిరప్పొడి అయితే బాగానే తింటుంటామండి. ఎందుకంటే సైడ్ డిష్గా కానీ లేదంటే రొట్టెలకు కానీ అట్లా యూస్ చేస్తూనే ఉంటాం కాబట్టి తెచ్చుకుంటూ ఉంటాము. సో అక్కడ దాన్ని అంతా వచ్చేసి పట్టేస్తున్నాను అక్కడ. సో ఇంకా సాంబార్ అయిపోతే ఇంకా నా ఇది ఈరోజు లంచ్ ప్రిపేర్ అయిపోయినట్లే, ఇంకా కాకరకాయ కూడా అయిపోయినట్లే. ఇంకా సాంబార్ చూద్దాం దాని పరిస్థితి ఎట్లుందో. సో అది కూడా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది, సాంబార్ మరలుతూ ఉంది. సో చూడండి లంచ్ ఇది వచ్చేసి బ్రౌన్ రైస్ అండి, అక్కడ బ్రౌన్ రైస్ వచ్చేసి కాకరకాయ. సో మేము ఒకరోజు నార్మల్ రైస్ తీసుకుంటాం, ఒకరోజు బ్రౌన్ రైస్ తీసుకుంటామండి. డైలీ వైట్ రైస్ తీసుకోము, ఒకరోజు బ్రౌన్ రైస్ ఒకరోజు వైట్ రైస్. సో ఈరోజు మంత్కి బ్రౌన్ రైస్ కాబట్టి అక్కడ బ్రౌన్ రైస్ చేస్తానమాట. సో సాంబార్ చూడండి పొగలు ఎట్లా వస్తుందో. సో ఇదంతా అయ్యేసరికి 1:50 అయ్యిందండి. సో మా హస్బెండ్ 2 o'clock వస్తారు కదా, టైం ఉంది కదా అనేసి మార్నింగ్ బట్టలు ఆరేస్తాను కదా, వారిపోయాయి. సో బట్టలు మడత పెడతాం కదా అనేసి మడత పెడుతున్నాను నాలోపు. సో అన్నీ మడత పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ 3:45 అట్లా అయ్యిందండి. సో పాత్రలను వచ్చేసి అన్నీ కడిగేసుకుంటున్నాను అనమాట. సో మళ్ళీ 4:30కి ట్యూషన్ పిల్లలు వస్తారు కాబట్టి నేను ఆలోపు ఈ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని టీ తాగి రెడీగా ఉండాలి. సో లేదంటే గంట కొట్టినట్టు వస్తారండి మా ట్యూషన్ పిల్లలు, 4:30 కరెక్ట్గా వచ్చేస్తారు. సో నేను ఆలోపు ఈ వర్క్ అంతా ఫినిష్ చేసేసుకోవాలి ఇంకా. సో ఈరోజు మార్నింగ్ నుంచి క్లీన్ చేయలేదు కాబట్టి పాత్రలు ఎక్కువగా పడినాయి, అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా టైం 4:20 అయిందండి. సో వీడియో వచ్చేసిన తర్వాత ఏం చేస్తున్నానండి, ఇంకా టీ తాగేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.